శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానిస్తుండగా మిషన్ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు తన 30 సంవత్సరాల వయసులో వాక్య పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ లోకములో అనేకమైనటువంటి ప్రజలను కనికరపడి ముట్టి బాగు చేస్తున్నట్లుగా సువార్తల్లో మనం చూడగలం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు అని రాయబడి ఉన్నది. ప్రభువు అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే ప్రభువు, స్వస్థపరిచే క్రీస్తు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఈ లోకంలో ఆత్మీయ బలహీనతల చేత, శారీరక రుగ్మతల చేత బాధపడుతున్నప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే, గోజాడితే, ఆయనను వేడుకొంటే ఆ ప్రభువు కనికరపడి ముట్టి బాగు చేసే దేవుడై ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన మాట బైబిల్లో చూడగలం. స్వస్థత లేకుండా ఉన్నావేమో, యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మొర ఆలకించి నేను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో ప్రభు ఇచ్చే ఆరోగ్యాన్ని పొందుకొని ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి నడిపించిన గాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.